There is a man, a mega power. He is a man like no other. You know this man by the power in his eyes, and his power is forever. What a man, what a man, what a man, what a man. I'd give anything for him to be mine. Andari vaadu, andari vaadu. Everybody knows it. When he talks, the whole world listens. And when he smiles, I see something in his eyes. It gives me such a feeling. What a man, what a man, what a man, what a man. I'd give anything for him to be mine. నిన్నటి నుంచి పనులన్నీ మానేసి నీళ్ల కోసం కూర్చున్నాం. ఈ రోజైనా ట్యాంకర్లు వస్తాయా వదినా? ఈ రోజు కూడా రాకపోతే మనకు అసలు తాగడానికి కూడా నీళ్లుండవు. రోజు మనకు వచ్చే ట్యాంకర్లు ఎక్కడికి పోతున్నాయో ఏంటో. ఏమో అదే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఏమైంది తాతనా? సునామీ పేరుతో బెనామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. నువ్వేంత బాధపడిపోతే చందాలు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడాలి? నువ్వు సీరియస్ అవునంటే నాదో చిన్న డౌట్. సిల్లీ డౌట్ కాకపోతే సీరియస్ అవును. నువ్వు బస్తీ వాడువైనా బంజారా హిల్స్ వాళ్ళగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా? అవ్వనా, నాకు ఎప్పటిదో అదే డౌట్. అది తెలుసుకోవాలంటే నా స్వీట్ మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేస్తాను. చెప్పిచ్చు కొడతా. వద్దులే. ఈ చిట్టీల చిన్నితో సున్నం పెట్టుకుంటే చీటి చిరిగిపోద్ది, జాగ్రత్త. అరే కాలనీకి నీళ్ళు రాక అందరు ఇక్కడ బాధపడుతుంటే మీరేమో సెంటర్ లో కూర్చుని సొల్లు కబులు చెప్పుకుంటున్నారా? సొల్లు కబులు కాదు చిన్ని, ఇదిగో తాతారా గారు స్వీట్ మెమరీస్ చెప్తుంటే ఏంటన్నా దాన్నే సొల్లు అంటుంటా. ఏడిసారు. ముందు ఆ నీళ్ళ సంగతి చూడండి. 45 నువ్వు గోల్కొండకి వెళ్ళు. సరే సార్. హలో, హాట్ కావాలా పాట కావాలా? వాటర్ కావాలి, బాటిల్ కాదు ట్యాంకర్స్ కావాలి. హలో, ఏంది బా ఇది? రాంగ్ నెంబర్ చెప్పి పబ్లిక్ ని పరిచయం చేస్తున్నావు. ఆ మొక్కను అనుకోదు వాళ్ళని అడుగు. ఈ ట్యాంకర్లతో పాటు మనం కూడా పోయి మజా చేద్దాం రా. వాళ్ళని ఎందుకు అడగాలి? వాట్ ఇస్ ద రీజన్? రీజనా? ఎస్. నువ్వు సత్తిపేలు అని పేరున్నావా? ఏం వాడేమన్నా రౌడీనా లేకుంటే లీడరా? ఆల్ మిక్స్డ్. ఈ రోజు వాళ్ళ తమ్ముడు పాండు పేలు అని పుట్టినరోజు. ట్యాంకర్లన్నీ అక్కడికి వెళ్ళాయి. పుట్టినరోజుకి నీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడి పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఏమో స్నానం చేయటం. కాదా, రెయిన్ డాన్స్ అంట. నమస్కారం. ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా. 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్నా. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా. ట్యాంకర్లు లేవు, తొక్కలు పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారు? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతుంటే కొడుతురేంది భయ? ఇచ్చింది చాలా, ఇంకేమన్నా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్లు ఆఫ్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే చేపిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను దేకలేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్ గా చూపిస్తాం. కానీ ఆ పవర్ ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా?
పవర్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? స్టాప్ ఇట్. ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి? ఇంకొకసారి జనాలు ఇబ్బంది పెట్టి ఇలా డాన్స్ కడితే పరిస్థితి ఇలా ఉండదు. జంక్షన్ జామ్ అయిపోద్ది. He's the man. థ్యాంక్స్ అన్నా. ఒక స్టిల్ అన్నా. ఎవరు నువ్వు? ప్రెస్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా నువ్వు అందరి వాడివి, ఎప్పుడు పైనే ఉండాలన్నా. అయితే ఇస్తా, నొక్కు. మీరు వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేస్తుండండి. నేను సూట్ నెంబర్ 4కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఓకే? ఓకే మీ సార్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో మా మేనేజ్మెంట్ నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్ తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేశాను. దట్స్ ఇట్. సార్ ప్లీజ్. ఏమిటిది? స్మాల్ సార్. సార్ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు. థ్యాంక్ యూ. గాట్ ఇట్? yes sir. సారీ. మిస్టర్ సిద్ధార్థ, వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? ఆయన అభిమానాన్ని కాదంటలేదు సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా? ఓకే ఓకే ఓకే. సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. కొన్ని నాకు ఇవ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పీకే బాబు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. మీరు ఇంకా వెళ్ళలేదా? నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి. చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే వచ్చింది. నమస్కారం చెల్లమ్మ.
నమస్తే. నన్ను సత్తి పైల్వాన్ అంట. సిటీలో నాకన్నా పెద్ద అత ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలో రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పరా? మీ అమ్మాయ ఏమయ్యా గోపాలరావు, పెద్ద మనిషి అయిన కూతురు ఇంట్లో పెట్టుకుని నువ్వు పెద్ద మనిషిని ప్రవర్తించడం లేదు. 50 కోట్ల కాంట్రాక్ట్, అందుకే టెండర్ వేశాను. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్, కానీ నువ్వు క్యాన్సిల్ చేసావు. ఎందుకు? ఒకటే కొటేషన్ వచ్చిందండి, అందుకే మళ్ళా రీటెండర్స్ పిలిచారు. అరే గోపాలరావు గారు, ఎన్నిసార్లు పిలిచినా ఒకటే కొటేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సిటీలో సత్తి పైల్వాన్ ఒకటే ఉన్నాడు. కొత్తగా వచ్చాడు కదా, తెలిసి ఉండదు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? చూడండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేమండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులిని వాళ్ళని చేయదు. చెల్లమ్మా, నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపి కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈ వేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంట్లో వెళ్తావా? ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పట్టు. దాని జోలు కాదు, దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. కొడితే కొట్టాలిరా, ఫుల్ కొట్టాలి. తాగితే తాగాలిరా, తప్పటగాలి. బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. నాన్న సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది, అక్కడేం లేదు నాన్న. సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుకా సరుక? అరుకేరా. పిప్పును వస్తాను డాక్టరు నోట్లో వేసుకుని గొడ 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 అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న. నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా? అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా. అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నాను అన్నమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడ్డాం. ఇక గొడవలు ఆపా? రామరామా, గొడవలేంట్రా? నేను నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంటే? అమ్మా నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది. నీ ఫోటో కూడా వేశారు. అవి లుక్. ఏంటి మెడ పెడికినా? మందు కుడతా అదే పోతాయి. ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను. ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్ చాలే, నువ్వు నీ సైకిల్
బుద్ధి లేకుండా టైంలో వచ్చాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇది ఎవడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గులేదు. కూల్రా. రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? నానా అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడలేకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండో ఒకట చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఒరే 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 ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా కాదు, మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాళ్ళను అంతంత మాట్లాడతాడ్రా. ఎవరన్నా? నా కొడుకు. ఏమన్నాడన్నా అంటే? నాతో మాట్లాడరా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీడు కొడతానంటే. తప్పే తప్పే. కూర్చోన్నా కూర్చోన్నా. కొట్టడా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట అలా నా మాట వాడు అని ఎలా పెంచాడు ఈ చేతులతో. నువ్వు కాలమ్మా గురు గ్రామ దేవత. నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను నువ్వు పాతట్టేశావు. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలీదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of books. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంటూ సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జడుచుకుంటాడేమో రా. నేను వెళ్తానే. అన్నిట్రా నానా సిద్ధు. అరే సిద్ధు అండ్రా, అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొచ్చా. ఏంట్రా అడిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న. నా బాబు కదా, తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తింటే తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో, అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతాడు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాం రా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా, నా బంగారు. తినరా తిను. ఇదిగో మొక్క తిను, ఈ మొక్క నువ్వు తిను. అలాగే తింటాలేరా. ఇదిగో ఈ మెత్తని మొక్కలు నీకు, ఈ ముడుసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా.
వద్దు, నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన బొజ్జు నాన్న. దా బొజ్జు, అది అరే బొజ్జు నాన్న, నీకేం భయం లేదురా. మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థ కి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తున్నావన్నా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పాను గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడు శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకున్నట్టు? ఇన్ని తెలుసుకున్నోడివి అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కెమెరా ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నారా? అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాయరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఇరుబాబు, నువ్వా? అదేంట్రా, ఎవరో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకుంటున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపడావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. అదేరా, నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేమని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా? మన కొనబాబు గారి సైకిల్ దొబ్బికెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్కపడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేచ్చింది. ఇదిగో గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా? తర్వాత కొడుకున్నాలే. ముందు మామూలు పరిచేస్తా. మనం కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబు గాడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళో వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్దగా దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడిని ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పలే. చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం. మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. ఏమంటే అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు సార్,
ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. మనం ఆల్రెడీ సత్తి పైల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం, కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంటారంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో అంతరేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అలాగే నాకు వదిలేసాయి, నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇంటర్వ్యూ చూసారా టీవీలో? చూసానే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హి హస్ నో. సత్తి పైల్వాన్ కి చెమటను పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను ఏదో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్. యూనో, మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. యా, అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు, 100 సార్లు. శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే ఓకే ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కాల్ లేడా? ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. వావ్, అటు చూడండి. హలో సార్. సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేస్తాడా? ఐ హేట్ హిమ్, హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటే మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే, మనమే పరిచయం చేద్దాం. పదండి. నో, మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ స్వీట్ హార్ట్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. నేను మీ ఐ2ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నానో నాకేం నాకు తెలియదు. టెన్షన్ ఉంది, మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి, నా చేయి పట్టుకున్నా? మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే, నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా, నా వెనక టేబుల్ లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్, హ్యాపీ. ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే. థ్యాంక్ యూ. గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. శీతల్. హాయ్ శీతల్. ఐ యామ్ రాణి సార్. రాణి. షూర్ థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేంటి, మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండానే ప్రేమించుంటావా ఏంటి? స్వీటీ చెప్పే. అయితే మా శ్వేతని మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే. మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందా, ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం, బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye darling. Come girls, let's move. కూర్చోరా సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? భలేవరే, లేకండి. డబ్బులేం తగలేదుగా. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే. బిల్ సార్. ఓ సో ఫాస్ట్. థ్యాంక్ యూ. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్స్ చేయడానికి
మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న ధీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలైంది. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు. ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సాలగాని లేపారు. అదెప్పుడూ డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చేస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. రావాల్సిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవరైనా పనులకు వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇదే పనులు ఆపేసి కూర్చున్నారేంటి? సత్తి ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొచ్చారు బాబు. పాండు అన్నా లేడు. ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళని పనులు చేయదన్నాడంట. వాళ్ళేమో పనులు మానం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరుతారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మానం కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది? బాయ్స్ అడుగు అన్నదండి. వదలవా? నా చొక్కా. రౌడీలు రా. ఇంటి మీద ఒకటి ఇస్తే చూడు. కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. సరిపోద్దా? సరిపోయింది. ఓకే. నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే సార్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ కి సిద్ధార్థ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఛానల్ అతని చేతిలో ఉంది కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లం లో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లం లో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లం లో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి.
అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను. నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పోడుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే బాయ్ బాయ్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటే? అది అండర్స్టాండింగ్ లే. ఓ డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ సారీ, హిస్ పర్సనల్. త్వరగా ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్. ఓకే ఓకే, డూ ఇట్. ఓకే సార్. మీరు ఇక్కడ ఏంటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్. పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా, అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు, ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ టైం. వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తావేంటి? విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం? ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే? నేను అందంగా లేనా? అందం అంటే? చదువు లేదా? చదువు అంటే? పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే? వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే? ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ ఎస్. ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈ గొడవలకి అంతు లేకుండా పోతుంది.
ఆయన కాపలా కాయలకు చేస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా ఏంటి ఓ గోర్ఖా వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడుని చూసావంటే అటు కాపులతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా ఉప్మా రెడీరా. ఇక నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? ఏరా ఇంటి మనిషి అంటున్నావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళదాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎంతకంటే రెడీ ఏంట్రా? మరి ఎవరు రెడీ? రెడీ సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం అర్థమైందిరా. టెంకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు, చూసుకో సంపేస్తాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచి పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. ఆపు, ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనమే వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది. మరి ఆడలేది మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిటిల్ చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా, చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లా. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా, నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటదని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులేవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా, మీరు వెళ్ళండి.
అవుతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క పోయిస్తున్నా. కమాలియా ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలక మీద ఏనుగులా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి చూడు పట్టాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి, ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా. నోరు తెలవే. ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి, ఏం జరిగిందండి? నష్టపుదానా, నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగాని చేసుకుంటావా? నిన్ను పోయే పెద్ద దబాయించావు గాని, ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే, నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివరి పెట్టుకుని ఊరంతా చదువుతావు ఏంది? అసలు నీలాంటి వాళ్ళకి. ఏమండి, ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా ఆయన. మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. ఎడగలగా ఉందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి, దానికి తెలిసి ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నూకాలకి. ఏమే నూకాలు నూకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలే. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే, లేదా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒరే, ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాం. 3వ అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా? తెలియకుండానే వచ్చావా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. ఒక పద్ధతిలే. వెంకటేశ్వరరావు, అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి, అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆనట్లేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడే చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినది. ఇది నాది, తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఊరిగా నువ్వు నీ మొహాడను దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఏమీ లేదు. పాన్, బీడి, చుట్టా, సిగరెట్, విస్కీ, గిస్కీ, మట్కా, గుట్కా అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా?
ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మోయ్, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటోడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డి మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కదండి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే, కమా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆ ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటారావా. వెల్కమ్. గోవింద్, ఇల్లు అడగగానే పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? రండి పంతులు గారు, రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తేనే రావాలా బే కూట్లే? అదేంటండి అలా మాట్లాడతారు? 1 మినిట్. నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి పావు గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీయేనా? అమ్మునే పూచా, ఇంతకీ అంతా రెడీయేనా? మాట్లాడడం ఇంతమంది వచ్చారు, నోడు పగటం లేదా? అవతల ఎదవాడుతానో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి. ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. నా వెనకరండి. ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రంతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తంతుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకలు, చక్కెర పాలు గవే కదా? గవే కదా ఏంటి నా పొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకుడు ఎన్నున్నాయి? బోలెడున్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. నువ్వు ఉండరా మూడా, లైన్లో ఉండు నువ్వు. నా వల్ల కాదు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారి పెళ్లి ఎక్కడా, కలసం ఎక్కడా? సారీ నిన్ను కదయా స్వామి, హమ్ కుచ్ నహీ కర్ సక్తే. నేనేమి చేయలేను, చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. పంతులు కనపడటం లేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా, ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్లి ఇప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. సరే, ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసా. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులు అయితేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళి కట్టేది పంతుల మెడలో కాదరా, పెళ్లి కూతురు మెడలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే, పద. వెళ్తున్నాలే. ఏమండి తాలిబొట్టేదండి? ఇదిగో ఇక్కడ. ఎవరికైనా నన్ను అడుగుతావు, ఎత్తుకో. తాళిబొట్టు కనపట్ల. అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చినంత భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు. అయ్యా కానీ అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పే కొడేస్తా, పేడ వదిలిపోద్ది. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దాక తీసుకొచ్చారు కదా. 25 ఏళ్లగా పాతిపెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవింద్, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరైజింగ్ చేస్తారు,
కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది. ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా, సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా, శనిగ్రహ. వెళ్తానా? డోంట్ ప్రొసీడ్. నో ప్రొసీడింగ్స్. వెళ్తానా? ఫుల్ స్వింగ్. ఏమండి? ఏంటి? పాలు. తాగుతా. పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలొద్దు. ఏంటండి, పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉన్న విగ్రహాన్ని నాకేం ఇబ్బంది లేదు, ఇటీ తాగుతాను. పేపర్ చదివాను, పాలు తాగేశాను. ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే, అది పూలు. బయట గాలికి మీద పడి నేను తీయలేదు, నేను అట్టంలోను కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. వెనక తగ్గు, గోవిందు, గో బ్యాక్. గోవిందు, వెనక తగ్గు, వెనక తగ్గు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా, మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు, ఒకటి బెడ్, రెండు ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా, చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో, జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? తప్ప